నా పెళ్ళికైతే నేను చేసుకున్న కొబ్బరి బొండం ఇది. అసలు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేని టైంలో వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ర్యాండమ్‌గా ఒక పర్సన్ నుంచి మెసేజ్, ఇలా మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ చూశానని. ఇంట్రెస్ట్ లేకుండా మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ ఎలా పెట్టారని అడగద్దు, మమ్మీ ఫోర్స్ చేసి పెట్టించారు. సో మొహం మీదే నేను ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేశాను. బట్ ఆయన మాత్రం అస్సలు పట్టు వదలని విక్రమార్కుడిలాగా నాకు మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. లైక్ నేను ఏమైనా స్టోరీస్ పెడితే సేమ్ స్టోరీస్ కాపీ చేసి ఆయన స్టోరీలో కూడా పెట్టడం. లైక్ నేనైతే ఎక్కువ శాతం పని పాట అని చెప్పి సాంగ్స్ పాడుతూ పెట్టేదాన్ని. ఆయన కూడా అలాగే పెడతా ఉండేవారు. ఫస్ట్ అర్థమయ్యేది కాదు, ఏంటి నాలాగే అనిపిస్తుంది అని. తర్వాత అర్థమైంది, ఆయన నన్ను కాపీ కొడుతున్నారు, లైక్ హీ వాంట్ టు సే సంథింగ్ అని చెప్పి. ఫైనల్గా ఒక రోజు అయితే మొత్తానికి నేను ఓపెన్ అప్ అయిపోయి నేను కూడా ఎస్ చెప్పేశాను. అండ్ వెంటనే అయితే పేరెంట్స్ కూడా మాట్లాడేసుకున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు అశోక్ గారు, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఈయనే చాలా చెప్పారంట. ఆయన ఏం చెప్పారు ఇప్పుడు మా ఆయన మాటల్లోనే వినండి. If you feel she is the one for you, make her feel you are the one for her. అని చెప్పారంట. సో ఫైనల్గా మా ఆయన అలా పడేశారనమాట నన్ను. మంది అడుగుతున్నారు, చాలా చిన్న ఏజ్లో పెళ్లి చేసేసుకున్నామని. నేను అంత చిన్నదాన్ని కాదండి. నేను డిగ్రీ కంప్లీట్ చేసి 2 years గ్యాప్ వచ్చి ఆ తర్వాత 3 years జాబ్ చేసి 1 year బ్రేక్ తీసుకుని మొత్తానికి లాస్ట్ మంత్ April 29th మార్నింగ్ 7:30కి అయితే నా పెళ్ళైపోయింది. అలా మా అమ్మగారు నాన్నగారు మా ఆయనగారి చేతుల్లో నన్ను అయితే పెట్టేశారు. విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బై బాయ్.